ఈ సమయం వేళ మనము సంఘ ప్రార్థనలో భాగంగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 24వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాత నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం నిమిత్తం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ సమయం వేళ తండ్రి సంఘ ప్రార్థనలో భాగంగా పాటల ద్వారా మహింపరిచిన కృప చూపిస్తూ వచ్చారు. ఈ సమయం వేళ నన్ను సిలుచాట మరుగు చేసుకొని నీ యొక్క జీవపు మాటలను తండ్రి మాకు పంచిపెట్టవలసిందిగా, చక్కగా ప్రార్థన చేయడానికి గొప్ప శక్తి దయచేయవలసిందిగా యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తూ ఉంటున్నాం దేవుని వాక్యములో అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 24వ వచనములో ఏం చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో మనం చూస్తే, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఇక్కడ మొరపెట్టిరి, ఎందుకు మొరపెట్టారు? వారు ఏం విన్నారు? ఏం మొరపెడుతున్నారు? వాళ్ళు ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి, నాత నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. ఈ మాట వాళ్ళు ఏం చేశారంట? విన్నారు. వినిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెడుతున్నారు, చేతులెత్తి నాత. ఎందుకు నాత అని పిలుస్తున్నారు అంటే, ఇది వారు విని ఏక మనసుతో దేవునికి స్వరమెత్తి ఇలా అన్నారు, ప్రభువా, ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని వాటిలో సమస్తాన్ని సృజించిన దేవుడవు నీవు. కాబట్టి వారి ప్రార్థన విశ్వమంతా, మరి ఈ సృజించినటువంటి యొక్క విశ్వాన్ని అంతా మరి ఎవరు చేశారు అంట? దేవా, నా ప్రభువా, యెహోవా అని బిగ్గరగా వారు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సృష్టిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, ఆదికాండం 1వ అధ్యాయములో 1వ వచనములో ఆదిలో దేవుడు ఆకాశాలను భూమిని సృజించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ సృష్టి ఆరంభం ఎప్పుడో మనకు తెలియదు. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమని కొందరు అంటూ ఉంటారు, కొన్ని వేల సంవత్సరాలే అని మరికొందరు అంటూ ఉంటారు. బైబిల్లో సృష్టి ఆరంభమైన సమయం ముఖ్యం కాదు, కానీ సృష్టి జరిగిందన్న సత్యమే ప్రధానమైనటువంటి విషయం అన్న విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి సత్యము, సృష్టి నిర్మించినటువంటి వాడు గొప్ప దేవుడు, మన దేవుడు, ఆయనే యేసు క్రీస్తు ప్రభు. కాబట్టి ఈ జగత్తు శాశ్వతం కాదు, దేవుడు ఒక్కడే శాశ్వతుడు అన్న విషయాన్ని మనము కీర్తనలు 90వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, రండి చూడండి, కీర్తనలు 90వ అధ్యాయం, కీర్తనలు 90 2వ వచనం చదవండి. భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మరి ఆది కాండములో చెప్పబడినట్లుగా దేవుడు విశ్వాన్ని సమస్తమును సృజించిన దేవుడిగా ఉంటున్నాడు. అందును బట్టి అపోస్తల కార్యములో వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆ మాటలు విని కేకలు వేస్తున్నారు, నీవు ఈ సృష్టిని సృజించిన దేవుడవు, గొప్ప దేవుడవు.
కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తుంటున్నాం కీర్తనలు 92వ వచనంలో, పర్వతాలు ఉనికిలోనికి రాకముందే, భూమిని లోకాన్ని నువ్వు సృజించకముందే నీవే దేవుడివి, శాశ్వతుడైన దేవుడివి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? శాశ్వతమైనటువంటి దేవుడు, శాశ్వతంగా ఉన్నటువంటి దేవుడు. భూమి ఒక దినమున అంతరించిపోతుంది, ఈ యొక్క సృష్టి ఒక దినమున అంతరించిపోతుంది. మానవాళి జీవితం కూడా ఒక దినమున మట్టికి యొక్క శరీరం ఏమైపోతుందంట? చేర్చబడుతుంది ఒక దినమున. అయితే దేవుడు నీకు, నాకు, మనకు దయచేసిన నీకు ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట? ఆయన యొక్క సన్నిధిలోనికి, ఆ యొక్క దేవుని యొద్దకు ప్రవేశిస్తుందన్న ఒక విషయం మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి సృష్టి ఒక దినమున ఏమైపోతుంది? అంతమైపోతుంది. అయితే శాశ్వతంగా ఉండేది ఎవరు? దేవుడు, మన దేవుడు. అయితే మనం కూడా దేవునితో శాశ్వతంగా ఉండాలని మనం ఏం చేయాలా? ప్రార్థనలు చేసేటువంటి వారిగా ఉండాలి. ఈ సృష్టిలో మానవాళి కొరకు, అనేక మంది కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థనలు చేయాలి. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టాలా. మనం అనుదినము మన కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, ఈ లోకము కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవాళి జాతుల కొరకు, అనేక మంది మరి కొరకు ఏం చేయాలి? మనము మొరపెట్టాలా. ఈ ప్రాణి, కోటి, పశు, పక్షాదుల కొరకు ఏం చేయాలా? మొరపెట్టాలా. వాతావరణం గురించి మనం ఏం చేయాలా? మొరపెట్టాలా. రాజుల గురించి, అధికారుల గురించి ఏం చేయాలా? మొరపెట్టాలి. ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దాని కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే సృష్టి లోబడతా ఉంది దేవునికి. మానవులైనటువంటి మనం మాత్రము ఏం చేస్తున్నాం? దేవునికి తిరగబడతా ఉన్నాం. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయము, పాటలు పాడరంటే పాటలు పాడరు, ఆరాధన చేయమంటే ఆరాధన చేయము, సహవాసంలో కూర్చొని అంటే సహవాసంలో కూర్చోము. ఎక్కడికి వెళ్తామంటే ఇప్పుడు బయటే తిరుగుతూ ఉంటాం. ఈ యెహోవా సన్నిధిని విడిచిపెట్టి మనము లోకం వైపు మన కనులు ఏమైతాయంట? పరిగెత్తుతూ ఉంటాయి. ఈనాడు అనేక మంది లోకం వైపు ప్రవేశించి, లోకంలోనికి ప్రవేశించి ఎంతోమంది దేవునికి దూరం అయిపోయి, దేవుడు నిజమైన దేవునికి మొరపెట్టక, సృష్టికర్త అయిన దేవుని మొరపెట్టగా, సృష్టిని పూజిస్తూ అనేక మంది ఏమైపోతున్నారంట? మరణిస్తూ ఉంటున్నారు. నిజ దేవుడిని గ్రహింపలేక గుడ్డి వారి వలె, నిజ దేవుడని నాతా నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు దేవా అన్న విషయాన్ని వారి నోటి ద్వారా ఆ మాట పలుకక మునిపే, ఆ యొక్క మాటలు వారి యొక్క చెవున వినబడక మునిపే వాళ్ళు ఏమైపోతున్నారంట? అంతమైపోతున్నారు. వారి జీవితం అంతమైపోతూ ఉంది. అయితే దేవుడు నీ పట్ల, నా పట్ల, మన కుటుంబం పట్ల ఈ యొక్క స్మరణ ప్రార్థన మందిరం చిన్న మందగా చేరి రావడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అనేక మంది బిడ్డలు అనేక చోట్ల ఈ దినమున సంఘ ప్రార్థనలో మరి ఏకీభవించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అనేక మంది సేవకులు, పరిచారకులు, సువార్థికులు, విశ్వాసులు ఐక్యపరచబడటంలో దేవుని యొక్క కృప అనేది ఉన్నది. కాబట్టి ఈ దినము యొక్క వాక్యం మనకు వినిపించబడతా ఉన్నది. కాబట్టి వాక్యమునకు మనం ఏమవ్వాలంట? లోబడాల. ఈ యొక్క వాక్యానికి మనము విధేయులుగా ఉండాలి. దేవుని వాక్యము చాలా విలువైనది. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమొస్తుందంట? నష్టపోతాం. దేవుని వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. చూడండి, ప్రకటన 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. ప్రకటన 4వ అధ్యాయం, ప్రకటన 4వ అధ్యాయము 11వ వచనం చదవండి. 4:11లో ఏముంది ఒకసారి? ప్రకటన 4వ అధ్యాయము 11వ వచనం చదవండి.
ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములో జీవించున్న వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడి కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. కాబట్టి ప్రభు, నీవు సమస్తాన్ని సృజించావు, నీ ఇష్టాన్ని బట్టే అవి ఉన్నాయి, సృష్టింపబడ్డాయి కనుక మహిమ ఘనత ప్రభావం పొందిన నీవే యోగ్యుడవు. యోగ్యుడు మన దేవుడు, యోగ్యుడు. ఘనత మహిమ ప్రభావములు ఆయనకు చెల్లించేటువంటి వారిగా ఉండాలి. అంతేకాదు మొరపెట్టేటువంటి వారిగా ఉండాలి. సృష్టికర్తను మనకు మొరపెట్టాలి. మనం అనేకమైనటువంటి వాటి కొరకు మొరపెడతా ఉంటాం, పనికి రాని వాటి కొరకు మనం మొరపెడతా ఉంటాం, మనకి ఉపయోగపడదు అది, వాటి కొరకు మనం మొరపెడతాం. మనము దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానుసారంగా ప్రార్థనలో మనం మొరపెట్టాలని దేవుడు ఈ సమయంలో వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యము ఏమి చెబుతా ఉన్నదో ఈ అంశం ఏంటంటే, సృష్టి మొత్తము దేవుని చేత ఏర్పాటైంది. అయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క వాటి కొరకు మనం ఏం చేస్తున్నామంటే ప్రాకులాడుతున్నాము, కానీ నిజ దేవుని మనము వెతకడం లేదు. నిజ దేవుని కొరకు మనము ప్రార్థనలు చేయడం, నిజ దేవుని కొరకు మనము సువార్తలు ప్రకటించటం లేదు, నిజ దేవుని కొరకు మనము ప్రయాసపడటము లేదు. దేవుడు నీ కొరకు నా కొరకు తన అమూల్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తమును చిందించి ప్రాణము పెట్టాడే. కాబట్టి ఆ యొక్క సిలువను గురించి మనం ప్రకటించేటువంటి వారిగా ఉండాలి. మనము మన కొరకు, మన కుటుంబముల కొరకు, అనేక కుటుంబాల కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థనలు చేయాలి. ఈ సమయం వేళ ఈ యొక్క వాక్యములో మరి చెప్పబడినట్లుగా అపోస్తల కార్యములు 4వ అధ్యాయం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం తీయాలా, బైబిల్ తీయాలా, బైబిల్ తీయడంలో చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం కాబట్టి దేవుడు మనతో చెప్పబడిన వాక్యాలని మనం ఏం చేయాలంట? ఎప్పుడు మనము మన జీవితంలో మర్చిపోకూడదు. ప్రభు గొప్పవాడు, ఆయన అధిక సంపన్నుడు. కాబట్టి సృష్టికర్తను మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తే మనం ఏమైపోతాము? నష్టపోతాం. రండి, ప్రకటన కాదండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాత నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. కాబట్టి ఈ యొక్క సమస్తమును గురించి కలుగజేసిన దేవునికి మనము ప్రార్థన చేద్దాము. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనము అనుభవిస్తున్నామంటే దేవుని కృప. కాబట్టి అనేక మంది బిడ్డలు మరి దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా సృష్టికి బానిసలుగా ఉంటున్నారు. అటువంటి వారి కొరకు ప్రార్థనలు చేద్దాం. అదేవిధంగా వారం కూడికల కొరకు ప్రార్థన చేద్దాం. ఆదివారము మరి ఆరాధన కావచ్చు, బలవర్తమానం కావచ్చు, సువార్త కూడిక కావచ్చు, అదేవిధంగా శనివారం ఉపవాస ప్రార్థన కావచ్చు, అదేవిధంగా మరి మంగళవారము సంఘ ప్రార్థన కావచ్చు, బైబిల్ స్టడీ గురువారం దినం కావచ్చు. వీటన్నిటి గురించి మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. నూతనమైన కుటుంబాల కొరకు, రక్షణ కొరకు, అనేక మంది మరి వారి కొరకు కూడా మనము రక్షణలో నడిపించడానికి, సువార్త ప్రకటించడానికి, మరి గ్రామాలకు వెళ్ళడానికి కూడా దేవుడు తన చిత్తాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రార్థన చేయడానికి మనము ముందుకు సాగిపోదాం. ఇంకా ఏవైనా అంశములు తెలుసుంటే వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి.